హాయ్ అండి. వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ ఇన్స్టెంట్‌గా గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బాగుంటాయి. గులాబ్ జామ్స్‌లో ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉన్నాయి చూడండి. అలాగే కట్ చేసి చూపిస్తే లోపల పిండి ముద్దలాగా కూడా లేదు. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బాగున్నాయి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి. గులాబ్ జామున్స్ అనేది చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బాగొస్తాయి. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ చక్కెర పాకం అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ పిండి కలుపుకోవద్దు. అలా పిండి కలుపుకోవడం వల్ల పిండి అనేది డ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ చక్కెర పాకం అయితే రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 కప్పుల చక్కెర అయితే వేసుకుంటున్నాను. సుమారుగా 400 గ్రాములు ఉంటుంది. ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళైతే వేసుకోవాలి. తర్వాత చక్కెర అయితే కరగనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోనే చేసుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోవాలి. ఆల్మోస్ట్ చక్కెర కరగడం అనేది స్టార్ట్ అయింది. చూడండి, ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే చక్కెర పాకం అనేది మరగనివ్వాలన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా కుంకుమ పువ్వు అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కుంకుమ పువ్వు వేసుకున్నాక స్టవ్ ఆపేసి ఒకసారి కలిపేసుకోవాలి. చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా జిగురు పాకం అనేది ఉండాలండి, లైట్గా సరిపోతుంది. ఇంకొక బౌల్ తీసేసుకొని బౌల్లోకి గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. ఏ బ్రాండ్ ప్యాకెట్ అయినా సరేనండి, ఒక ప్యాకెట్ వేసుకోవాలి. తర్వాత కొన్ని పాలు వేసుకుంటూ మునివేళ్ళతోటైతే కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు బాగా ఒత్తుకుంటూ కలుపుకోకూడదు. ఇలా కొద్దిగా పాలు వేసేసుకుంటూ మునివేళ్ళతోటి బాగా కలుపుకోవాలి. చేతికి అంటుకున్నా సరే ఏం కాదండి. 10 నిమిషాలు పక్కన పెడతాం కాబట్టి డ్రై అయిపోతుంది కొద్దిగా. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల గులాబ్ జామున్స్కి క్రాక్స్ అనేటివి రావు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒక క్లాత్ తీసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకుందాము. 10 నిమిషాల తర్వాత ఒకసారి మునివేళ్ళతోటి కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అద్దుకొని ఏ సైజు గులాబ్ జామున్స్ కావాలో ఆ సైజ్ అంత పిండి తీసేసుకొని వీడియోలో చూపించేట విధంగా కొద్దిగా ప్రెస్ చేసేసుకుంటూ తర్వాత లైట్గా రౌండ్గా బాల్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియో చూపించేట విధంగా చూడండి, ఎక్కడ కూడా క్రాక్స్ లేవు కదా. ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అలాగే అన్ని గులాబ్ జామున్స్ కూడా అలాగే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక, మీడియం ఫ్లేమ్లోనే హీట్ ఎక్కాలండి ఆయిల్. అలాగా కొద్దిగా లైట్గా హీట్ ఎక్కిన తర్వాత రెడీ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కదపకూడదండి. 1 నిమిషం తర్వాత అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, గుర్తుంచుకోండి. ఇలా మెల్లగా గరిటెతోటి కదుపుకోవాలి. చూడండి, బాల్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. రెడీ అయిపోయాయి బాల్స్ అయితే. ఈ బాల్స్ అయితే తీసేద్దాం. ఇంకా గులాబ్ జామున్ బాల్స్ వేగిపోయాయి. ఇప్పుడు తీసేసి మనం రెడీ చేసుకున్న చక్కెర పాకంలో అయితే వేసేసుకోవాలి. గుర్తుంచుకోండి, చక్కెర పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. అలాగే మిగతా గులాబ్ జామున్ బాల్స్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి కూడా తీసేసి చక్కెర పాకంలో అయితే వేసేసుకోవాలి.
ఇలా చక్కెర పాకంలో వేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎందుకంటే షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్స్కి అంతా బాగా పడుతుంది ఇలా కలుపుకోవడం వల్ల. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన ఉంచాలి. 1 గంట తర్వాత చూస్తే చూడండి చక్కెర పాకం అంతా గులాబ్ జామున్స్ అయితే పీల్చేసుకున్నాయి. బాల్స్ కూడా పెద్దగా అయ్యాయి కదా గులాబ్ జామున్ బాల్స్ కూడా. చూడండి ఒకటి కట్ చేసి చూపిస్తాను. చాలా స్మూత్గా సాఫ్ట్గా జ్యూసీగా లోపల ఎక్కడ పిండి కట్టకుండా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా స్మూత్గా జ్యూసీగా చేసుకోవచ్చండి. ఈ చిన్న చిన్న టిప్స్ తోటి పాటించి మీరు కూడా గులాబ్ జామున్స్ ఇంట్లో రెడీ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.